ఆయన ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, ప్రజలు కోరుకుంటున్న తెలంగాణ భౌగోళిక తెలంగాణ మాత్రమే కాదు సుమా, ఇవాళ ఇన్ని బాధలతో కూడుకున్న తెలంగాణ సమాజానికి ఆకలి కేకలు లేని, ఆత్మహత్య లేని, ఒక మనిషిని ఇంకొక మనిషిని పీడించేటువంటి వ్యవస్థ కాదు కావాల్సింది, మనిషిని మనిషి గౌరవించే వ్యవస్థ కావాలన్నటువంటి మౌనత వ్యక్తి కొనసాగుతున్నాం. అందుకే నా దృష్టిలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో మన పోరాటం మాత్రమే భావించింది. సాధించుకున్న తెలంగాణలో ఆశించిన ఫలితాల కోసం కూడా పోరాట సర్వాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను. చైతన్యవంతమైన వాళ్ళు, విద్యార్థులు, సమాజం మార్పులు కోరే సంఘాలు ఏవైతే ఉంటాయో వారి తపన, వారి ఆరాటం, వారి కర్తవ్యం నిరంతరం పోరాటం చేయడమే. రకరకాల సమయాల్లో రకరకాల పోరాట రూపాలు వచ్చు, కానీ పోరాటం మాత్రం ఎప్పుడు ఆగేది కాదనే నా అభిప్రాయం భావన. ఇవాళ పోరాటం ఆంధ్ర పాలకుల కబల హస్తాల నుంచి తెలంగాణ తెచ్చుకునే పోరాటం కావచ్చు. రేపు జరిగే పోరాటం మనం ఆశిస్తున్నటువంటి ఫలితాలు అందాలంటే డెఫినెట్గా ఏ వర్గాలైతే ఇవాళ ఆ అధికారానికి దూరంగా ఉన్నాయో, ఏ వర్గాలైతే ఇవాళ దోపిడీకి అవుతున్నాయో, ఏ వర్గాలైతే ఇవాళ కన్నీరు పెట్టుకోవాలో ఆ వర్గాలకు నిజమైన స్వేచ్ఛ, ఆ వర్గాలకు నిజమైన అభివృద్ధి ఫలాలు ఉన్నటువంటి దాంట్లో ఖచ్చితంగా ఉద్యమించవలసిన అక్కడ ఉన్నటువంటిది ఇవాళ మన బాబు తీసుకుని వాళ్ళు నిజంగా ఇంతమంది లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా ఇవాళ వేరు, కానీ ఆనాడు 69 ఉద్యోగం వేరు. వారు మొట్టమొదటిగా నాన్ ముల్కీ గో బ్యాక్ మొట్టమొదటి తరం చేసిన ఉద్యమం, 69 ఉద్యమం రెండవ తరం చేసిన ఉద్యమం, ఇవాళ మనం చేస్తున్న ఉద్యమం మూడవ తరం ఉద్యమం. మూడో తరాల ఉద్యమానికి ఇతర సాక్షి ఉండే ప్రత్యక్షంగా పాల్గొన్న బిడ్డలు, ఆ ఉద్యమంలో గుర్తుబాటు చేసిన బిడ్డలు ఒకరేమో జయశంకర్ గారు ఉండే, రెండవ వ్యక్తి కొండాల్సిన బాబుజీ గారు. ఆశ్చర్యం వేసిన అంశం కానీ స్ఫూర్తించిన అంశం ఏంటంటే చాలా మంది చెప్తా ఉంటారు, యువకులకు ఉన్నంత ఉత్సాహం వయసు మీద పడుతున్నప్పుడు ఉండదు వారు. చాలా మంది పెద్దలు నాకు కూడా అప్పుడు చెప్తా ఉంటారు, ఐదు మస్తు మాట్లాడుకోలేదా, రేపు నేను ఉత్సాహం చైతన్యం ఉండదని చెప్పి మాట్లాడింది. కానీ కొండా లక్ష్మణ్ బాబుజీ గారిని చూసిన తర్వాత చైతన్యానికి, పోరాటానికి వయసుతో సంబంధం లేదనే విషయాన్ని కొండా లక్ష్మణ్ బాబుజీ గారి దగ్గరనే ఒకటే తప్పన, మీరు ఎందుకు వచ్చిందండి, మీకు ఆరోగ్యం సహకరిస్తుందా, నేను అడగలేకపోతున్నా అంటే నా స్వప్నం తెలంగాణ రాష్ట్రాన్ని చూసే స్వప్నం కాబట్టి నాకు ఇంతకంటే ఏముంటుందన్నటువంటి భావన మాట్లాడారు. అందుకని అంటే గా వయసులో కూడా కడుపు నిండా మనసు నిండా తెలంగాణ కోసం తప్పించినటువంటి బిడ్డ కొండాలక్ష్మణ్ బాబుజీ గారు. సరే చాలా ఉండవచ్చు, ఏ ఉద్యమాలైనా రకరకాల సంఘాలు ఉండవచ్చు, భావాలు ఉండవచ్చు, ఆచరణ తేడా ఉండవచ్చు, కానీ ఒక్క విషయంలో మాత్రం తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలు ఇవాళ తెలంగాణ కోసం కొట్లాడుతున్న దాంట్లో, రాష్ట్రాన్ని తెచ్చుకున్న దాంట్లో ఏ సందేహం లేదని నేను భావిస్తా ఉన్నా. డెఫినెట్గా ఇవాళ పాలక వర్గ పార్టీలలో ఉన్నప్పటికీ, ఇవాళ మోసం చేసిన పార్టీలు ఉన్నప్పటికీ ఒకటే, వాళ్ళకి ఇంకా మనుగడ కొనసాగించేటువంటి ఆస్కారం లేదు. తెలంగాణ చైతన్యం ముందు వాళ్ళు కూడా ఎప్పుడో నాడు తలవంచక తప్పదంటే మా భావన. కాబట్టి ఇవాళ అందరూ కూడా మరొకసారి బాపూజీ గారి సంస్మరణ సభ సందర్భంగా ఒకటి తెలంగాణ తెచ్చుకోవడం, రెండవది ఇవాళ అనగాన వర్గానికి ఇవాళ ఆకలికి కలిగినటువంటి ఒక ఉత్తమమైన తెలంగాణ సాధించాం. కాబట్టి ఆ దిశగా మన ప్రణాళికలు, ఆ దిశగా మనం ఉద్యమించాలని చెప్పి మనవి చేస్తూ టీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆశయ సాధన కోసం కట్టుబడి ఉంటామని చెప్పి మనం చేస్తూ చదువుతున్నాం. జై తెలంగాణ.